వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి వార్తలు, అంతరిక్షాన్ని అధిగమించి చంద్రుడిపైకి సాగిస్తున్న ప్రయాణాలు, సకల రంగాల్లో సాగిస్తున్న సాంకేతిక ప్రయోగాలు, ఇక దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భావితరాలకు పలకరించబోయే ఆవిష్కరణలు, ఇలా ప్రతి రంగాన్ని స్ఫూరించే ప్రత్యేక వార్తల వెనుక విశ్లేషణలను అందిస్తోంది పిఆర్కే న్యూస్ దిస్ వీక్. ఈ వారం తెలుసుకోబోయే వార్తా విశేషాల్లోకి వెళ్దాం. నడక మిగతా వాటితో పోలిస్తే తేలికైన వ్యాయామం. మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యదాయిని అని, మన ఆయుష్ను పెంచుతుందని ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. మరి ఆరోగ్యకర జీవనానికి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి? 10,000 అడుగులు వేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా? ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క అడుగు ఆరోగ్యానికి ముందడుగు. రోజుకు 10,000 అడుగులు వేస్తే మంచిదని చాలా మంది చెప్పే మాట. గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరి ఈ రోజుకు 10,000 అడుగులు అనేది ఎలా నిర్ధారించారు? దీనిపై నిపుణులు ఏమంటున్నారు అనేది మనం తెలుసుకునే ముందు అసలు ఈ 10,000 అడుగులు అనే మాట ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలి. వాస్తవానికి రోజుకు 10,000 అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిదనే సలహా శాస్త్రవేత్తల నుంచి వచ్చింది కాదు. 1964 టోక్యో ఒలింపిక్స్ కు ముందు జపాన్కి చెందిన గడియారాల కంపెనీ యమసా తమ ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆ సమయంలో యమసా కంపెనీ కొత్తగా ఓ పెడోమీటర్ను ఆవిష్కరించింది. అది మెటల్ బాల్తో ఉండే ఒక లెక్కింపు పరికరం. దాన్ని నడుముకు ధరిస్తే మనం రోజుకు ఎన్ని అడుగులు వేశామో లెక్కిస్తుంది. ఒలింపిక్స్ సమయంలో దానికి విశేష ఆదరణ దక్కడమే కాక ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రోజుకు 10,000 అడుగులు అనే మాట వ్యాప్తి చెందింది. ఇంకేముంది, రోజుకు 10,000 అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదనే మాట ప్రాచుర్యంలోకి వచ్చి అందరూ దాన్ని ఒక ఆరోగ్య చిట్కాగా పాటిస్తున్నారు. వైద్యులు, వైద్య నిపుణులు కూడా సలహాలు ఇస్తూ వచ్చారు. ఇక ఇది నిజమో కాదో తెలియనప్పటికీ సోషల్ మీడియా కాలం కావడంతో చాలా మంది వాట్సాప్, ఫేస్బుక్ల్లో అటు ఇటు ఆరోగ్య సూత్రాలుగా పంపుతున్నారు. మరికొంతమందికి పంపాలని కోరుతున్నారు. అయితే 10,000 అడుగుల మాట ప్రాచుర్యంలోకి రాగానే ఈ సలహాపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడం ప్రారంభించారు. దీనిపై గత ఏడాది అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, పోలాండ్లోని లార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఓ అధ్యయనాన్ని ప్రచురించాయి. ఇందుకోసం దాదాపు 2.26 లక్షల మందితో 17 వేర్వేరు పరిశోధనలు జరిపింది. రోజుకు ఎంతసేపు నడవాలి అనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు. వేసే అడుగుల సంఖ్యను బట్టి విభిన్న ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. ఇక వారి పరిశోధనలో తేలిందేంటంటే రోజుకు దాదాపు 4,000 అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని తేలింది. అంతేకాదు, ఇది అల్జిమర్స్, డిమోన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అధిక బరువు, ఉబకాయం, డయాబెటీస్ వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. 2,337 అడుగులతో గుండె సంబంధిత జబ్బులతో మరణించే అవకాశాలు తగ్గుతాయి. రోజుకు 1000 అడుగుల చొప్పున నడకను అదనంగా పెంచుకోగలిగితే గుండె జబ్బుల మరణాలు 15% తగ్గిపోతాయి. 500 అడుగులు పెంచితే అవి 7% మేర తగ్గుతాయి. 60 ఏళ్ల పైబడిన వారు రోజుకు 6,000 అడుగుల నుంచి 10,000 అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు 42% తగ్గుతుందని ఈ పరిశోధకులు సూచించారు. అయితే రోజుకు గరిష్టంగా ఎంత నడవాలి అనే అంశంలో ఇప్పటికీ ఒక స్పష్టత మాత్రం లేదు. ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచి లాభాలుంటాయి. మెరుగైన ప్రయోజనాల కోసం 8,000 నుంచి 10,000 అడుగులు నడవడం అనేది ఉత్తమం. వీలైనంత ఉత్తేజంగా ఉండండి, వ్యాయామాన్ని ఆస్వాదించండి. కనీసం రోజుకు అరగంట అయినా వర్కౌట్ చేస్తే ఆరోగ్యకర ప్రయోజనాలు అందుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే ఒక్క రోజులోనే 10,000 అడుగులను చేరుకోలేకపోవచ్చు. వేగంగా నడవాలన్న ప్రయత్నంలో కొన్నిసార్లు గుండె మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి 2,500 నుంచి 3,000 అడుగులతో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి 15 రోజులకు 500 చొప్పున పెంచుకుంటూ వెళ్లినా మేలే. బరువు ఉన్నవాళ్లు 1000తో మొదలుపెట్టినా చాలు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపణ జరిగింది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? మంచి ఆరోగ్యం కోసం నడకకు అలవాటు పడండి. రోజూ అవకాశం మేర నడిచి ఆరోగ్యంగా ఉండండి. రోదసీ యాత్ర చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ అందరికీ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు కదా. మరి తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసీ యాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. Start 2 1 రోదసీ యాత్ర అనగానే మనకు రాకేష్ శర్మ పేరు గుర్తుకొస్తుంది. ఎందుకంటే రోదసీ యాత్ర చేసిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. అయితే ఇప్పుడు రాకేష్ శర్మ తర్వాత రోదసీ యాత్ర చేసిన రెండో భారతీయుడుగా తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర రికార్డులకెక్కారు. అయితే ఆయన అంతరిక్ష పర్యాటకుడిగా వెళ్లారు. దీంతో గోపీచంద్ రోదసీ యాత్ర చేసిన భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూషెఫర్డ్ 25 వ్యోమ నౌకలో గోపీచంద్ ఈ యాత్ర పూర్తి చేశారు. తాజా యాత్రలో గోపీచంద్ తో పాటు వెంచర్ క్యాపిటలిస్ట్ మెసన్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వెన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కిన్నెత్ ఎలెహెస్, సాహస యాత్రికురాలు కరోల్ షాలర్, అమెరికా వైమానిక దళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ పాల్గొన్నారు. డ్వైట్ 1961లో అంతరిక్ష యానానికి ఎంపికైన తొలి ఆఫ్రో అమెరికన్ వ్యోమగామి. వివిధ కారణాల వల్ల ఆయనకు అప్పట్లో రోదసీలోకి వెళ్లే అవకాశం రాలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసులో ఆయనకు ఆ కల నెరవేరింది. అంతేకాదు రోదసీ యాత్ర చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. Separation has been confirmed and 0G has started for our astronauts. It's the feeling more than anything else. Oh my God! The view is incredible and the feeling of being outside this Earth. Looking at that and saying, that is unbelievable. Look at the Earth! What a beautiful planet we have. It's amazing. It really is. And the feeling of weightlessness is just... I thought I really didn't need this in my life, but I lied. This is a life-changing experience. Everybody needs to do this. న్యూషెఫర్డ్ రాకెట్కు ఇది 7వ మానవ సహిత అంతరిక్ష యాత్ర. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9:36 పశ్చిమ టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి ఇది నింగులోకి దూసుకెళ్లింది. దీని ఎగువ భాగంలోని క్యాప్సూల్స్ లో 6 యాత్రికులు ఆసీనులయ్యారు. యాత్ర సమయంలో ఈ రాకెట్ ధ్వని కన్నా 3 రెట్లు వేగంతో దూసుకెళ్లింది. ఇది నేల నుంచి 100 కిలోమీటర్ల ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్లింది. ఈ రేఖను భూ వాతావరణానికి అంతరిక్షానికి సరిహద్దుగా పరిగణిస్తారు. ఈ దశలో రాకెట్ బూస్టర్ క్యాప్సూల్స్ నుంచి వేరైంది. Landing gear deployed. Looks like we do have 2 parachutes that have full inflation. The third is not quite fully inflated. But actually, Jackie, that is the air cushioning system. It's going to kick up a lot of that West Texas dust you just talked about. But also, there it is, touchdown of the crew capsule. ఆ సమయంలో వ్యోమ నౌకలోని వారంతా కొద్దిసేపు భారరహిత స్థితిని అనుభవించారు. క్యాప్సూల్స్ లోని అద్దాల కిటికీల ద్వారా పొడమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను వీక్షించారు.
అనంతరం పారాచూట్ల సాయంతో క్యాప్సూల్స్ నేలపైకి దిగివచ్చింది. దానికి కొద్ది నిమిషాల ముందు రాకెట్ బూస్టర్ కూడా సురక్షితంగా ల్యాండ్ అయింది. భారత్కి చెందిన రాకేష్ శర్మ 1984లో అంతరిక్ష యానం చేశారు. ఆ తర్వాత కల్పన చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీషా బండ్లా కూడా రోదసి యాత్రలు చేసినప్పటికీ వీరంతా భారత మూలాలు ఉన్న అమెరికా పౌరులు. Well, how do you do that? Well, here is the bathroom essentially. You get up in the morning and we have a little kit and it has all the essential things that you need, like your toothbrush and toothpaste and brush. See how much better the brush makes my hair look? I'm just joking. ఇక గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్పోర్ట్ ఉంది. అందువల్ల రాకేష్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడుగా ఆయన గుర్తింపు పొందారు. దీనికి తోడు ఆయన పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేశారు. తద్వారా భారత తొలి స్పేస్ టూరిస్టుగా గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టిన గోపీచంద్ తోటకూర అట్లాంటా శివార్లోని ప్రిజర్వ్ లైఫ్ సంస్థకు సహ వ్యవస్థాపకునిగా ఉన్నారు. గోపీచంద్ పైలట్ గాను శిక్షణ పొందారు. వాయు మార్గంలో రోగుల అత్యవసర తరలింపు విభాగంలో సేవలందించారు. హాట్ ఎయిర్ బెలూన్లు, గ్లైడర్లు, సీప్లేన్లు నడిపారు. ఆయన ఎంబ్రీ రీడల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్ లో బీఎస్సీ పూర్తి చేశారు. Oh my God! The view is incredible and the feeling of being outside this earth. Looking at that and saying, that is unbelievable. Look at the Earth! What a beautiful planet we have. It's amazing. It really is. And the feeling of weightlessness is just... I thought I really didn't need this in my life, but I lied. This is a life-changing experience. Everybody needs to do this. బోర్గ్ డ్రింకింగ్, ఈ మాట మీరు విన్నారా? ఈ మధ్య కాలంలో బోర్గ్ డ్రింకింగ్ ట్రెండ్ అమెరికా కాలేజ్ క్యాంపస్లో కనిపిస్తోంది. ఇంతకీ బోర్గ్ డ్రింకింగ్ అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. బోర్గ్ అంటే గ్యాలన్ సైజు ప్లాస్టిక్ పాత్రలో వివిధ మిశ్రమాలు కలిపి చేసిన పానీయం. ఇక మన వాడుక భాషలో గ్యాలన్ అర్థం కావాలంటే సుమారు 3.78 లీటర్లు అన్నమాట. అంటే ఒక గ్యాలన్ 3.78 లీటర్లకు సమానం. ఈ కొలత విషయం పక్కన పెట్టి బోర్గ్ అంటే ఆల్కహాల్ అధిక మోతాదులో ఉండే వోడ్కా దీంట్లో ప్రధానంగా ఉంటుంది. ఒక గ్యాలన్ నీటి బాటిల్ను తీసుకుని దాని సగం ఖాళీ చేస్తారు. అందులో 750 మిల్లీలీటర్ల వోడ్కాను కలుపుతారు. ఆల్కహాల్ రుచి తెలియకుండా కొన్ని ఫ్లేవర్స్ ను వాడతారు. అలాగే హ్యాంగోవర్ ను నివారిస్తుందనే అపోహతో ఎలక్ట్రోలైట్ పౌడర్లను కలుపుతున్నట్లు గుర్తించారు. ఇవన్నీ కలిస్తే తీయటి, సులువుగా తాగగలిగే పానీయం తయారవుతుంది. బోర్గులో అధిక మోతాదులో ఉండే ఆల్కహాల్ తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. కొందరిలో వాంతులు, ఫిట్స్ వంటి ప్రాథమిక లక్షణాలను గుర్తించారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర డీహైడ్రేషన్ కు దారితీసి ప్రాణాలకే ముప్పు తెస్తోంది. పైగా ఆల్కహాల్ రుచి తెలియకుండా కలిపే ఫ్లేవర్లు బోర్గును అధిక మోతాదులో తీసుకునేందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో తెలియకుండానే ఎక్కువ ఆల్కహాల్ ను తీసుకుంటున్నారు. ఇది దీర్ఘకాలంలో గుండె, మెదడు సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో కాలేజ్ క్యాంపస్లలో ఈ మధ్యకాలంలో బోర్గ్ డ్రింకింగ్ అనే ఈ ప్రమాదకరమైన ట్రెండ్ విస్తరిస్తోంది. ఇది ఒక తాగుడు వ్యసనం. వివిధ హానికర మిశ్రమాలతో తయారు చేసిన ముదురు రంగు పానీయాలు యువతను మత్తులో ముంచెత్తుతున్నాయి. క్రమంగా విస్తరిస్తున్న ఈ విపరీత పోకడి వారి ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతోంది. బోర్గ్ ట్రెండ్ ప్రాచుర్యంలోకి రావడానికి సోషల్ మీడియా ప్రధాన కారణం. బోర్గును ఎలా తయారు చేయాలి, పానీయానికి వివిధ రకాల పేర్లు పెట్టడం లాంటి కంటెంట్ టిక్టాక్ వంటి వాటిల్లో తెగ వైరల్ అయింది. కాలేజ్ ని బట్టి మిశ్రమాలను మార్చడం కూడా సోషల్ మీడియా ట్రెండ్కు దోహదం చేసింది. పైగా ఆరోగ్య సమస్యలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకునేందుకు ఈ తరం కనిపెట్టిన కొత్త పానీయం అంటూ దీన్ని తెగ హైప్ చేశారు. 2022లో ఈ ట్రెండ్ వెలుగులోకి వచ్చింది.
క్రమంగా అమెరికా వ్యాప్తంగా వ్యాపించింది. దీనిపై స్థానిక ప్రభుత్వాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బోర్గు వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో కాలేజీల్లో అవగాహన సదస్సులను ప్రారంభించాయి. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ సెషన్లను ఏర్పాటు చేశాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఇది కొంతవరకు నియంత్రణలోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇది కొనసాగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. బుద్ధిబలంతో గెలవాల్సింది కండబలంతో గెలవాలని చూస్తే ఫలితం వస్తుందా అంటే చైనా విషయంలో సాధ్యం కాదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చైనా తన సైనిక బలంతో చిప్ పరిశ్రమను దురాక్రమణ చేయాలని చూస్తే అందుకు విరుగుడు ప్లాన్ చేశాయి టెక్ కంపెనీలు. ఆ సాంకేతికత దురాక్రమణ కథ ఏమిటో ఇప్పుడు తెలుసు. తైవాన్ను బలప్రయోగం ద్వారా దక్కించుకుని చిప్ పరిశ్రమను ఏలాలని చైనా కలలు కంటోంది. అయితే చైనా కలను భగ్నం చేసేందుకు టెక్ కంపెనీలు ప్లాన్ చేశాయి. ఒకవేళ బీజింగ్ తన సైనిక బలంతో దురాక్రమణ చేస్తే ప్రపంచంలోనే అత్యాధునిక చిప్ తయారీ యంత్రాలు డిజేబుల్ అయిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వంలోని 2 అధికారులు చెప్పినట్లు బ్లూంబెర్గ్ పత్రిక కథనంలో పేర్కొంది. కొన్నాళ్ల క్రితం అమెరికా ప్రభుత్వం డచ్, తైవాన్ టెక్ సంస్థలతో సమావేశమైంది. ఒకవేళ తైవాన్పై చైనా ఆక్రమణ చేపడితే పరిస్థితి ఏంటని అమెరికా ప్రభుత్వం టెక్ సంస్థలను ఆ సందర్భంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి డచ్కు చెందిన ASML అధికారులు సమాధానమిస్తూ, మా ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ముప్పుపై మమ్మల్ని సంప్రదిస్తుందో తక్షణమే ఆ యంత్రాలను రిమోట్ విధానంలో డిజేబుల్ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ దిశగా కొంత కసరత్తు కూడా చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడేందుకు ASML, TSMC, డచ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ శ్వేతసౌధం ప్రతినిధి చిప్ల తయారీకి వాడే ASML కు చెందిన ఎక్స్ట్రీమ్ అల్ట్రా వైలెట్ మిషన్లను UUVలుగా పేర్కొంటారు. దాదాపు $200 మిలియన్ ఖరీదుతో ఒక బస్సు సైజులో ఉండే ఈ యంత్రాలకు తరచూ సర్వీసింగ్లు, అప్డేట్లు తయారీ కంపెనీ నుంచి వెళుతూ ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో కంపెనీ దానిని రిమోట్ స్విచ్ సాయంతో నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా కోరిక మేరకు చైనాకు అత్యాధునిక చిప్ తయారీ యంత్రాలు ఇవ్వకూడదని ASML నిర్ణయించింది. వాషింగ్టన్ ఒత్తిడి మేరకు డచ్ ప్రభుత్వం ఈ ఏడాదే నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇప్పటికే స్వీకరించిన ఆర్డర్లలో కూడా కోత విధించింది. ఈ నిర్ణయంతో దాదాపు 15% విక్రయాలు తగ్గే అవకాశం ఉందని ఆ కంపెనీ అంచనా వేసింది. ASML యంత్రాలకు తరచూ స్పేర్ పార్ట్లు మారుస్తూ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న దుస్తులు, పరికరాలు వినియోగించాలి. ఇవి కూడా హాలాండ్ నుంచే రావాల్సి ఉంటుంది. చైనా ఆక్రమణ వేళ ఇటువంటి సేవలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. మరోవైపు చైనా గత ఏడాది అమెరికాకు భారీగానే షాక్ ఇచ్చింది. యాపిల్ ఫోన్లలో వినియోగించే అత్యాధునిక చిప్స్ ను పాత మోడల్ ASML యంత్రాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని టూల్స్ వాడి తయారు చేసింది. ఇక హువావే నేతృత్వంలో ఆ దేశం చిప్స్ తయారీలో స్వయం సమృద్ధి సాధించడంపై దృష్టి పెట్టింది. ఈ దిశగా ముందడుగు కూడా వేసింది. గత ఏడాది సెప్టెంబర్లో TSMC అధిపతి మార్క్ ల్యూ మాట్లాడుతూ, కంపెనీ చిప్ మేకింగ్ యంత్రాలు పనిచేయకుండా చేసేందుకు ఒక మార్గాన్ని సిద్ధం చేశామన్నారు. TSMCని ఎవరూ బలవంతంగా నియంత్రించలేరని వ్యాఖ్యానించడం అమెరికా ప్లాన్కు అద్దం పడుతోంది. గత ఏడాది చైనాకు చిప్ తయారీ యంత్రాల ఎగుమతి ఆపేస్తున్నట్లు డచ్ ప్రకటించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అత్యంత కీలకమైన ASML సంస్థ అభివృద్ధి చేసిన చిప్ టెక్నాలజీ కూడా ఉంది. ప్రపంచ చిప్స్ తయారీ విభాగంలో ASML ముఖ్యమైన సంస్థ. దీంతో ఫోన్ల నుంచి ఆయుధాల వరకు ఉపయోగించే సెమీ కండక్టర్ల తయారీలో ముఖ్యమైన దశలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
అనేది మరణించిన వారి గౌరవార్థం నిర్వహించే కర్మ. ఎవరి ఆచారానికి తగ్గట్టు, ఎవరి ఆర్థిక స్తోమతకు తగ్గట్టు వారు అంత్యక్రియలు నిర్వహించటం పరిపాటి. కానీ కెనడాలో మాత్రం అంత్యక్రియలు దారుణ పరిస్థితులుగా మారాయి. అంత్యక్రియల కోసం ఖర్చు పెరిగిపోవటమే ఈ దారుణానికి కారణం. అసలు కెనడాలో అంత్యక్రియల ఖర్చు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో విడిపోయిన ఆప్తులు తిరిగి కలవాలంటే అందుకు కొన్ని సందర్భాలు ఉంటాయి. శుభకార్యం లేదా అశుభకార్యం జరిగినప్పుడు ఇప్పటికే విడిపోయిన ఆప్తులు కూడా కలిసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి పట్టుదలకు పోయిన వారైతే శుభకార్యాల్లో కలిసేందుకు కాస్త వెనకడుగు వేసినప్పటికీ జీవితంలో ఆప్తులను కోల్పోయినప్పుడు చివరి చూపు కోసం తప్పకుండా కలుస్తూ ఉంటారు. ఈ లోకం నుంచి వెళ్లిపోయిన వారి ఆత్మకు శాంతి కోసమైనా కలవాలని భావిస్తారు. ఆ విధంగా ఎప్పుడో విడిపోయిన ఆప్తులు కుటుంబంలోని పెద్ద దిక్కుగా కొనసాగిన వ్యక్తి మరణంతోనైనా ఒక్కటవుతారు. ఇది మనం నిత్య జీవితంలో చూసేది. ఇక ఆ సమయంలో చేసే ఖర్చు కాస్తో కూస్తో వారి స్తోమతకు తగ్గట్లుగా పెడుతూ ఉంటారు. చనిపోయిన రోజు మొదలుకొని అంత్యక్రియలు నిర్వహించడం, అనంతరం పెద్ద కర్మ నిర్వహించే వరకు చేసే ఖర్చు కొన్ని కుటుంబాలను అప్పుల పాలు కూడా చేస్తుంది. కానీ ఆప్తుల కోసమని ఆ విధంగా ఖర్చుకు వెనుకాడరు. మనిషి చావు సందర్భంగా చేపట్టే కర్మకాండ ప్రాధాన్యత గురించి ఇటీవల వచ్చిన ఓ సినిమా కూడా చాలా మంది ఆప్తులను కలిసేలా చేసింది. ఊరూరా ఈ సినిమాను ప్రదర్శించారు. అంతటి ప్రాధాన్యత కలిగిన అంత్యక్రియలు ఇతర దేశాల్లో ఎలా ఉంటాయి? వారు కూడా ఇలాంటి విధానం పాటిస్తారా అనే అనుమానం రాకమానదు. అన్ని దేశాలేమో కానీ కెనడాలో మాత్రం అక్కడి ప్రజలకు అంత్యక్రియల ఖర్చు తడిసి మోపుడవుతుందట. ఒకవైపు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న దుఃఖం, మరోవైపు పరలోకానికి చేరిన తమ ఆత్మీయులకు కూడా అంత్యక్రియలు నిర్వహించలేక అనాథ శవాల్లా వదిలేస్తున్న వైనం ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే అక్కడ ఏరియాను బట్టి అంత్యక్రియల ఖర్చు ఏకంగా 30 లక్షల రూపాయల వరకు ఉంటుందట. ఒక్కో మృతదేహానికి నిర్వహించే అంత్యక్రియలు కనీసం 27 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు దాటిపోతుండటంతో ఏం చేయాలో తోచక అయోమయంలో పడిపోతున్నారు అక్కడి జనం. అంత సొమ్ము భరించడం తమ వల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పేరుకుపోతుందట. ఈ పరిస్థితి ఏదో 1-2 ప్రాంతాలకి పరిమితం కాలేదు. దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కెనడాలో ప్రాంతాన్ని బట్టి శ్మశాన వాటిక ఫ్లాట్ల ధరల్లో గణనీయమైన వ్యత్యాసం ఉంది. కెనడాలో అంత్యక్రియలకు సగటున $30,000 పైనే ఖర్చవుతోంది. మిడ్ టౌన్ టొరంటోలో భారీగా ధర చెల్లించాల్సి వస్తోంది. ఇది సుమారు 27 లక్షల రూపాయల వరకు ఉంటుందట. వీటికి తోడు ఇతర ఖర్చులు కలిపి మొత్తం వ్యయం 30 లక్షల రూపాయలు దాటేస్తోంది. అంటారియో ప్రావిన్సీలో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా 10 ఏళ్లు తిరిగేసరికి అంటే 2023 నాటికి ఆ సంఖ్య 1183కు చేరుకుంది. క్యూబెక్లో 2013లో 66గా ఉన్న క్లెయిమ్ చేయని మృతదేహాల సంఖ్య 2023లో 183కి పెరిగింది. అల్బెర్టాలో 2016లో 80గా ఉన్న మృతదేహాల సంఖ్య 2023లో 200కి పెరిగింది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. ఇది కెనడాలో అంత్యక్రియల కోసం అవుతున్న ఖర్చు కారణంగా ఆప్తులకు కర్మలు నిర్వహించలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఇది ఈ వారం న్యూస్ దిస్ వీక్. మరిన్ని విశేషాలతో వచ్చే వారం న్యూస్ దిస్ వీక్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్.